నమస్తే వెల్కమ్ టు సిటీ క్రైమ్ న్యూస్ ని కుమార్ దామిరా డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫోటోను తన ఫోన్లో డీపీగా పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. మంత్రి చేసినట్లే నేతలకు మెసేజ్లు పంపిస్తుండటంతో అది కాస్త కలవరం రేపుతోంది. అసలు మంత్రి నేతలకు వేరే నెంబర్ నుంచి మెసేజ్లు పంపించడం ఏంటని పలువురు నేతలు మంత్రికి తెలపడంతో ఈ వ్యవహారం కాస్త బయటకొచ్చింది. తన పేరుతో వాట్సాప్ మెసేజ్లు రావడం చూసిన మంత్రి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేరుతో ఓ సెల్ ఫోన్ నెంబర్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. మంత్రి ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని వనపర్తి జిల్లాలోని అధికారులకు నేతలకు హాయ్ హౌ ఆర్ యూ అంటూ ఓ నెంబర్ నుంచి సందేశం వచ్చింది. ఎవరైనా చాట్ చేస్తే తాను నిరంజన్ మంత్రినంటూ జవాబిస్తున్నట్లు గుర్తించారు. దీంతో హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి పీఆర్ఓ తెలిపారు. ఎవరైనా మంత్రి పేరుతో చాటింగ్ చేస్తే స్పందించవద్దని కోరారు. మంత్రి నిరంజన్ రెడ్డి ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని ఓ నెంబర్ నుంచి జిల్లాలోని వివిధ శాఖల అధికారులకు మెసేజ్లు వచ్చాయంటూ ఇది సైబర్ నేరగాళ్ల పనిగా గుర్తించినట్లు వనపర్తి డీఎస్పీ ఆనంద్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. ఆన్లైన్ సర్వేల్లో పాల్గొనే వారికి 6,000 విలువ చేసే పెట్రోల్ డీజిల్ ఫ్రీ అంటూ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫెక్సర్ సర్వేపై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారు. ఇండియన్ ఆయిల్ పేరుతో ఆన్లైన్లో సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఆన్లైన్ సర్వేలో అడిగిన ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ చేయాలని చెప్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారి పేర్లు ఫోన్ నెంబర్లతో లక్కీ డ్రా తీస్తామని నమ్మిస్తున్నారు. విన్నర్స్కి 6,000 విలువ చేసే పెట్రోల్ లేదా డీజిల్ను ఫ్రీగా అందిస్తున్నామని చెప్పి అకౌంట్స్ నుండి డబ్బు కొట్టేస్తున్నారు. ఇలాంటివి నమ్మి మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు సైబర్ కాంగ్రెస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ పోలీస్ శాఖ. ఆన్లైన్ తరగతులు వింటున్న విద్యార్థులు సైబర్ మోసాల బారిన పడకుండా అంతర్జాలంతో పాటు మొబైల్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు మహిళా భద్రతా విభాగం, విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. మొబైల్ ఫోన్ల వినియోగం లాక్డౌన్ సమయంలో ఇంటర్నెట్ గణనీయంగా పెరిగింది. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగింది. సైబర్ క్రైమ్లను పోలీస్ శాఖ మాత్రమే నియంత్రించలేదు కాబట్టి సైబర్ కాంగ్రెస్ శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఈ ముగింపు కార్యక్రమాన్ని సైబర్ థాన్ పేరిట హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 1,650 సర్కారు బడుల నుంచి 3,300 మంది విద్యార్థుల్ని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చిన విద్యార్థులకు ధ్రువపత్రాలిచ్చారు. సైబర్ పుస్తకాన్ని అదనపు డీజీపీ స్వాతి లక్రా ఆవిష్కరించారు. సైబర్ ముప్పుపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైబర్ కాంగ్రెస్ పేరిట ఇస్తున్న శిక్షణను త్వరలో ప్రైవేటు విద్యా సంస్థలకు విస్తరిస్తామని స్వాతి లక్రా వెల్లడించారు. ఈ సైబర్ థాన్ మేము ఒక పేరు పెట్టాము. ఈ సైబర్ కాంగ్రెస్ ప్రోగ్రామ్ ఏదోతో మీకు సైబర్ స్పేస్ లో ఏ విధంగా సేఫ్ ఉండాలి దానికోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పవచ్చు. దానికి కల్మినేషన్ గానీ నేను కల్మినేషన్ చెప్పను. ఇది యాక్చువల్ గా ఒక బిగినింగ్ ఉంది. బికాస్ నా మీ అందరు ఒక సైబర్ అంబాసిడర్స్ గా తయారైపోయారు. In fact, I forgot our mentor teachers, of course. Most important education department lo na mentor teachers. Very, very heartful thanks to all of them also who have worked very hard for this entire time. And also our SHE teams from the concerned districts, from Hyderabad, Cyberabad, Ratchakunda, who have also worked hard to ensure that you all become cyber ambassadors. And if I'm forgetting anybody's particular, please forgive me for that. But I thank all of you who have actually come together to make this Cyber Congress program successful. ఇంతకు ముందు మీ అందరికీ తెలుసు మన 2020లో జరిగే ఈ మహమ్మారిలో మేము అందరు అంటే ఇంటి లోపలే అన్ని పని చేసేవాళ్ళు. అప్పుడు ఈ సైబర్ నేరాలు అంటే పెరిగింది. అందరు లోపల ఇంటర్నెట్ వాడుకొని ఉండేవారు. అండ్ దట్ ఈస్ ద టైమ్ వెన్ ద క్రైమ్స్ అండర్ సైబర్ స్పేస్ ఇంక్రీజ్డ్. We were also using the phones, the internet. Even the criminals were using the phones and the internet. డ్రగ్స్ వినియోగంతో తలెత్తే అనార్థాలు, సైబర్ నేరాలపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది.
డిగ్రీ, పీజీ పాఠ్యపుస్తకాల్లో ఈ 2 అంశాలను చేర్చాలని, ఇందుకు క్రెడిట్స్ ఇవ్వాలని ఇటీవల ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయించింది. సైబర్ సెక్యూరిటీపై బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో కొన్ని పాఠ్యాంశాలను చేర్చారు. కానీ BA, బీకామ్, BSc సహా సైన్స్, ఆర్ట్స్, పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు సైబర్ నేరాలపై ఎలాంటి అవగాహన ఉండడం లేదు. ఈ నేపథ్యంలోనే డిగ్రీ, పీజీ కోర్సుల్లోని పుస్తకాల్లో ఈ అంశాలను చేర్చాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 7 వర్సిటీల్లో పీజీ కోర్సులకు కామన్ కరిక్యులం రూపొందించారన్నారు. సీనియర్ ఆచార్యులతో నిపుణుల కమిటీలు ఏర్పాటు చేసి త్వరలోనే కొత్త పుస్తకాలను అందుబాటులోకి తీసుకొస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ 2 అంశాలు అందుబాటులోకి వస్తాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సమగ్రంగా చర్చించి కరిక్యులంలో భాగంగా డ్రగ్స్, సైబర్ సెక్యూరిటీ అంశాలను చేర్చాలని నిర్ణయించినట్టు ఆయన వివరించారు. విహారయాత్ర విషాదయాత్రగా మారింది. పిక్నిక్కు వెళ్లిన 3 యువకులు నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటన నల్గొండ జిల్లా పిఏపల్లి మండలంలోని అక్కంపల్లి జలాశయంలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పుట్టంగండికి చెందిన ప్రియాంక రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లోని చిల్కూరు బాలాజీ కళాశాలలో బీ.ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె క్లాస్మేట్స్ అయిన నిజామాబాద్ జిల్లా బిచ్కుందకు చెందిన దిండే ఆకాష్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములపాడకు చెందిన బంటు గణేష్, హైదరాబాద్కు చెందిన విజయరెడ్డి, వరంగల్కు చెందిన లోహిత్, జడ్చర్లకు చెందిన చందు, ఖమ్మంకు చెందిన అవినాష్, నాంపల్లిలోని చైతన్య కళాశాలలో ఇంటర్ చదివే సోదరుడు కృష్ణ హైదరాబాద్ రూమ్లో కలిసి ఉంటున్నారు. సెలవులు రావడంతో నాగార్జున సాగర్ డ్యాం సందర్శనానికి నిర్ణయించుకున్నారు. శనివారం అందరూ కలిసి పుట్టంగండికొచ్చారు. కృష్ణ తండ్రి గజానంతో కలిపి మొత్తం 9 మంది సాగర్కు వెళ్లారు. కృష్ణమ్మ అంతాలు వీక్షించి సరదాగా గడిపారు. తిరుగు ప్రయాణంలో అక్కంపల్లి జలాశయం హెడ్ రెగ్యులేటర్ సమీపంలో ప్రియాంక, ఆమె తండ్రి మినహా అందరూ జలాశయంలో స్నానానికి దిగారు. ఈ క్రమంలో అలల తాకిడికి 3 గల్లంతయ్యారు. గణేష్ కృష్ణను బయటకు తోసేలోపు మృతి చెందారు. ఆకాష్ ఆచూకీ లేకపోవడంతో పోలీసులు స్థానిక జాలర్లతో గాలింపు చేపట్టగా విగత జీవిగా లభ్యమయ్యాడు. ఘటనా స్థలాన్ని దేవరకొండ డీఎస్పీ ఎం నాగేశ్వరరావు, కొండమల్లెపల్లి సిఐ వై రవీందర్ పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ పి వీరబాబు తెలిపారు. కొద్ది రోజుల్లో పరీక్షలు ఉండడంతో ఇంట్లో ఉండి సన్నద్ధమవ్వాలని 3 రోజుల క్రితమే ఇళ్లకు పంపించినట్లు ఫార్మా కళాశాలకు చెందిన ప్రతినిధులు వెల్లడించారు. కళాశాలకు చెందిన 2 విద్యార్థుల మృతితో కళాశాలలో విషాదం నెలకొంది. మృతుల స్నేహితులు పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ఎలక్ట్రిక్ బైక్కు ఛార్జింగ్ పెడుతుండగా బ్యాటరీ పేలడంతో ఓ యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎన్జీఓస్ కాలనీలో ఉండే కోటేశ్వరరావు శనివారం రాత్రి తన ఎలక్ట్రిక్ బైక్కు ఛార్జింగ్ పెట్టారు. బ్యాటరీ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో గాయపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ను సోషల్ మీడియాలో వేధిస్తున్న శ్రీకాంత్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జైస్వాల్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో శ్రీకాంత్ అసభ్యకరమైన పోస్ట్ చేయడంతో ఆమె తండ్రి అశ్విన్ జైస్వాల్ 3 రోజుల క్రితం సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ అనే యువకుడు కొంతకాలం నుంచి నైనా జైస్వాల్ను సోషల్ మీడియాలో అసభ్యకరమైన మెసేజ్లు పెడుతూ వేధిస్తున్నాడు. దీంతో ఆమె అతన్ని పలుసార్లు హెచ్చరించింది. అయినా వినిపించుకోకుండా విసిగించడంతో పోలీసుల్ని ఆశ్రయించింది. అప్పుడు అతన్ని సిద్దిపేట పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అప్పటికీ అతనిలో మార్పు రాకపోగా ట్విట్టర్ మాధ్యమంగా మరోసారి నైనాపై వేధింపులకు దిగాడు. దీంతో చిరెత్తుకొచ్చిన నైనా ఈ విషయాన్ని తన తండ్రి అశ్విని జైస్వాల్కు తెలియజేసింది. ఆయన 3 రోజుల క్రితం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు శ్రీకాంత్ను అరెస్టు చేశారు. మిగతా అప్డేట్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. సిటీ మన దేశంలోని 5 కోట్ల కేబుల్ వినియోగదారుల గుండె చప్పుడు. సిటీ పూర్తిగా ట్రైనింగ్ తీసుకున్న నిపుణులు, వారికి రోజంతా సహకరించే కస్టమర్ కేర్ టీంతో, వినియోగదారులకు సులువుగా అనిపించే వెబ్సైట్స్తో, అతి సౌకర్యవంతమైన పథకాలతో సుమారు 800 ప్రదేశాల్లో అన్ఇంటరప్టెడ్గా ఇంటర్నెట్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తోంది. సిటీ ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తోంది ఫైబర్ టు హోమ్ కనెక్షన్ విత్ లైట్నింగ్ స్పీడ్. అద్భుతమైన అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్తో సర్ఫింగ్ చేసుకునే సౌకర్యం గల సిటీ బ్రాడ్బ్యాండ్ ని చేశాయి నిరంతర సేవలు ఇవ్వగలిగే ఒక గొప్ప ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్గా. సిటీ బ్రాడ్బ్యాండ్ ఫైబర్ టు హోమ్ కనెక్షన్ కోసం మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 1800 1037 159. వెల్కమ్ బ్యాక్.
హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. వీసా గడువు ముగిసిపోయినా ఇండియాలోనే ఉంటూ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న నైజీరియన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద 30 గ్రాముల MDMA, 4 సెల్ ఫోన్లు, ఖతార్, కెమెన్ ఐలాండ్ దేశాలకు చెందిన కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న నైజీరియన్ను హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసే 108 మంది పేర్లు గుర్తించారు పోలీసులు. నైజీరియాకు చెందిన ఓసిగ్వే జేమ్స్ వీసా గడువు ముగిసిపోయినా ఇండియాలోనే ఉంటూ గోవా, హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. ఇతనిపై న్యూవింగ్ టీం నిఘా పెట్టింది. గోవా నుండి హైదరాబాద్ వచ్చి కింగ్ కోటిలో డ్రగ్స్ విక్రయిస్తుండగా అతన్ని సెంట్రల్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుండి 30 గ్రాముల MDMA డ్రగ్స్, 4 సెల్ ఫోన్లు, ఖతార్, కెమెన్ ఐలాండ్ దేశాలకు చెందిన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాలో ఉన్న స్నేహితుడి ద్వారా డ్రగ్స్ తెప్పించి గ్రాము 7,000 రూపాయలకు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. నైజీరియాకు చెందిన డ్రగ్స్ అమ్మేవారు 7 ఇక్కడ ఉన్నారని, అందులో 4 వారి దేశాలకు పంపించామన్నారు. ఇప్పటి వరకు గత 6 నెలల్లో సుమారుగా 60 కేసులు, 250కి పైగా ఈ డ్రగ్ పెడ్లర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు 3 నెలలు జైల్లో ఉండి తర్వాత ఒక ఫేక్ పాస్పోర్ట్, ఎంటైర్లీ కొత్త ఐడెంటిటీతో అతను వచ్చి అలమంజో మసిచ్వాకు ఈ కొత్త పేరుతో ఒక పాస్పోర్ట్ క్రియేట్ చేసుకుని మరొకసారి అతని వ్యాపారాన్ని గోవా, హైదరాబాద్ లో అతను సేల్ చేస్తుంటే రిలయబుల్ అండ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి హైదరాబాద్ HNU వింగ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ అడిషనల్ DCP స్నేహ అండ్ ఇన్స్పెక్టర్ రమేష్, సబ్ ఇన్స్పెక్టర్ రాములు మరియు ఇతర టీం మెంబర్స్ అందరూ కలిసి ఇతన్ని ఈరోజు అప్రహెండ్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుంచి సుమారు 30 గ్రామ్స్ MDMA ఆల్రెడీ డిస్ప్లేలో ఉంది, అది సీజ్ చేయడం జరిగింది. MDMA ఈజ్ ఏ హైలీ కాన్సన్ట్రేటెడ్ డ్రగ్. 10 గ్రామ్స్ కి మించి పొసెషన్ లో ఉంటే ఇట్స్ ఏ కమర్షియల్ క్వాంటిటీ అండ్ ఇట్ విల్ బి కన్జ్యూమ్ ఓరల్లీ అండ్ దాన్ని స్మెల్ తో కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. అతని వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు అండ్ వేరియస్ నేషనల్ కరెన్సీస్ కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ ఆల్సో ఇండియన్ కరెన్సీ వాల్యూ 4,000 రూపీస్ కూడా అతని వద్ద సీజ్ చేయడం జరిగింది. ఇతను ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని అందులో కన్స్యూమర్స్ తో టచ్ లో ఉండి ఆ కన్స్యూమర్స్ కి ఇతను సేల్ చేస్తూ ఉంటాడు రీటైల్ పాయింట్ లాగా. ఇతని సోర్స్ నైజీరియాలో ఇతని మిత్రుడు జాక్, అతను కూడా అక్కడ సేమ్ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాడు. అతని నుంచి ఇతను ప్రొక్యూర్ చేసుకొని ఫేక్ పాస్పోర్ట్ తోటి ఐడెంటిటీ తోటి ఇండియాలోకి ఎంటర్ అయిపోయి వేరియస్ స్టేట్లో గోవా, హైదరాబాద్ అని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎక్కడెక్కడ చేశాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 19.4 తులాల బంగారు ఆభరణాలు, 954 గ్రాముల వెండి ఆభరణాలు, 3,89,289 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు, ఓ రెనాల్టో క్వేడ్ కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నేరస్తుడితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. దొంగల ముఠా నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ అభినందించారు. అంటే మండే రోజు సాయంత్రం 7:30-8 o'clock మధ్య ఒక పెటిషన్ వచ్చింది పోలీస్ స్టేషన్. మోహన్ లాల్ చౌదరి అని వాళ్ళ పేరు. ఈజ్ బిజినెస్ హార్డ్వేర్ షాప్ ఉంది ఇక్కడ హేమానగర్ ఏరియాలోనే బోడుపల్. వాళ్ళ ఇంట్లో దొంగతనం అయింది అని మనకి ఒక కంప్లైంట్ వచ్చింది. అప్పుడు త్వరగానే DI అండ్ ఇన్స్పెక్టర్, దెన్ ACP, దెన్ CCS వాళ్ళు, DCP క్రైమ్స్, additional DCP crimes and their teams like cruise team, dog squad, everyone reached the location. వాళ్ళు హేమానగర్ ఏరియాలో మెక్డవల్ కాలనీలో ఉంటారు. వాళ్ళు చెప్పిన ప్రకారం 8th నాడు మార్నింగ్ 8 o'clockకే వాళ్ళు మోహన్ లాల్ చౌదరి వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరారు. తర్వాత వాళ్ళ వైఫ్ తర్వాత అబ్బాయి కూడా కొంతసేపు బయటకు వెళ్ళారు.
మధ్యాహ్నం ప్రాంతంలో వాళ్ళ అబ్బాయి ఇంటికి వచ్చారు. వాళ్ళు టీవీ చూసుకొని ఉన్నారు, వాళ్ళు ఏమీ గమనించలేదు. దాని తర్వాత వాళ్ళ వైఫ్ సాయంత్రం 4 o'clock అలాగే ఇంటికి వచ్చారు. అప్పుడు ఆమె కిచెన్లో కొంచెము గ్రిల్స్, బ్యాక్ డోర్లో గ్రిల్స్ కొంచెం ఓపెన్ ఉంది అని నోటీస్ చేసిన తర్వాత నేను రూమ్లో వెళ్ళి అక్కడ బీరు ఓపెన్ అయిందని గమనించింది. నేను ఇమీడియట్లీ వాళ్ళ భర్తకి చెప్పిన తర్వాత వాళ్ళ భర్త వచ్చి చెక్ చేసి వాళ్ళకి తెలిసింది దట్ వాళ్ళ ఇంట్లో క్యాష్, గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ దొంగతనం అయిందని. మనకి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వాళ్ళు 7.5 lakhs ఆఫ్ క్యాష్ దొంగతనం అయింది అండ్ ఆల్సో 21 tulas ఆఫ్ గోల్డ్, ఇంకొంతము సిల్వర్ అని వెళ్ళింది అని చెప్పారు. సో మేము ఒక కేసు కూడా రిజిస్టర్ చేసాము. సో తర్వాత ఆ కేసు అయిన తర్వాత వీ హ్యావ్ ఫార్మ్డ్ టీమ్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిపి సార్, అడిషనల్ సిపి సార్. మేమందరూ కూడా క్రైమ్ సీన్ విజిట్ చేసినది బికాజ్ ఇది డే హెచ్బి అవుతుంది. సో ఆ ఏరియా మొత్తం చుట్టుపక్కని ఏరియా ఇస్ వెరీ క్రౌడెడ్. వీ వర్ ఆల్సో వెరీ సర్ప్రైజ్డ్ దిస్ క్రైమ్ ఎలాగే డే టైమ్ అయింది అని. ఇట్స్ షార్ట్ విండో. లోన్ తీసుకుని వాయిదాలు సరిగ్గా కట్టలేని వారికి ఇక నుంచి రికవరీ ఏజెంట్ల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. రుణాలు తీసుకుని వాయిదాలు సరిగ్గా కట్టలేని వారిపై లోన్ రికవరీ ఏజెంట్లు వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు పలు ఉపశమన చర్యలను ప్రకటించింది. రుణ రికవరీ ఏజెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 8 ముందు, రాత్రి 7 తర్వాత రుణగ్రహీతలకు ఫోన్లు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకులు, ఎన్బిఎఫ్లు, ఇతర రుణ సంస్థలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రుణాలు ఇచ్చే సంస్థలు వారి ఉద్యోగులు కానీ వారి ఏజెంట్లు కానీ రుణగ్రహీతలపై ఎలాంటి మానసిక, శారీరక వేధింపులకు పాల్పడకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. రుణాలను తిరిగి వసూలు చేసుకోవడానికి వేధింపులకు పాల్పడడం చేయొద్దని రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది. రుణగ్రహీతలకు ఎలాంటి తప్పుడు సమాచారం, బెదిరింపులతో కూడిన మెసేజ్లు చేయడానికి వీల్లేదని హెచ్చరించింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు సహా దేశంలోని అన్ని ఆర్థిక రుణ సంస్థలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది. ఇటీవల రుణగ్రహీతలపై లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు శృతి మించుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సూచనలు చేస్తున్నామని, ఇప్పటికే ఉన్న నిబంధనలు, మార్గదర్శకాలకు ఇవి అదనమని పేర్కొంది. స్మగ్లింగ్ అంటే బంగారం, వజ్రాలు, డ్రగ్స్ తీసుకురావడం వంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయి. దీనికోసం నానా తంటాలు పడుతుంటారు. ఎక్కడ లేని క్రియేటివిటీని కూడా కనబరుస్తారు. అక్రమంగా రకరకాల రూపాల్లో రవాణా చేస్తుంటారు. అయితే ఈసారి ఈ వ్యక్తి ఏకంగా 22 జంతువులను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అందులోనూ బతికున్న వాటిని తరలించేందుకు యత్నించాడు. బ్యాంకాక్ నుంచి సజీవ జంతువులను అక్రమంగా తీసుకెళ్తున్న ఓ ప్రయాణికుడిని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. బతికున్న జంతువులతో బ్యాంకాక్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి గురించి తమకు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ అందిందని అధికారులు తెలిపారు. ఆ సమాచారంతో ఎయిర్పోర్ట్కు చేరుకున్న కస్టమ్స్ అధికారులు ఆ వ్యక్తిని అడ్డగించి అతని దగ్గర నుంచి ఒక డీబ్రాజీ కోతి, 15 పాములు, 5 బాల్ కొండ చిలువలు, 2 ఆల్డాబ్రా తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. బతికున్న వాటిని చట్టవిరుద్ధంగా దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నించారని అధికారులు తెలిపారు. థాయ్ ఎయిర్వేస్ ద్వారా యానిమల్స్ క్వారంటైన్ అండ్ సర్టిఫికేషన్ సర్వీసెస్తో సంప్రదించిన తర్వాత వాటిని తిరిగి స్వదేశానికి పంపించారు. ఆ జంతువులన్నీ ఒక్కో దేశానికి చెందినవి. డీబ్రాజా కోతి ఆఫ్రికాకు చెందినది. కింగ్ స్నేక్స్ ఆగ్నేయ కెనడా నుండి ఈక్వెడార్ వరకు ఉండే విషపూరితమైన పాములు. ఇక బాల్ కొండ చిలువలు అత్యంత ప్రజాదరణ పొందిన పాము జాతుల్లో ఒకటి. ఇక ఆల్డాబ్రా తాబేలు ప్రపంచంలోని అతిపెద్ద భూ తాబేళ్లలో ఒకటి. అవి ఎక్కువగా హిందూ మహాసముద్రంలోని ఆల్డాబ్రా ద్వీపంలో కనిపిస్తాయి. ఇవి సిటీ క్రైమ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం రండి సిటీ విజన్ న్యూస్.